చివరికి భర్తకి అతన్ని ఓ స్నేహితుడిగా పరిచయం చెయ్యాలి అనుకుంది. తమ స్నేహం గురించి చెప్పాలనుకుంది. మనసులో ఏదో భారం పోయినట్టు విశ్రాంతిగా అనిపించింది. వెంటనే కృష్ణకి ఫోన్ చేసింది. కాల్ పికప్ చేస్తూనే, ఎలా ఉన్నావు రుక్కు? నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఒంటరిగా వెళ్ళావు. దిగులుగా అనిపించింది. వచ్చేటప్పుడు టాక్సీ బుక్ చేయనా? ఈ నెల ఎలాగో సర్దుకుందాం అన్నాడు. భర్త ప్రేమని గుర్తించిన తను, పర్లేదు, అదేం వద్దులండి, నేనే వచ్చేస్తాను. అది అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా, సరే రుక్కు, కొంచెం ఆఫీస్ పనుంది, బయలుదేరేటప్పుడు ఫోన్ చెయ్యి అంటూ కాల్ కట్ చేశాడు కృష్ణ. భారంగా ఊపిరి వదిలింది. మరుసటి రోజు అదే బస్టాప్లో అతని కోసం చూసింది, కానీ అతను కనపడలేదు. అతని మాటల్లో చెప్పిన చిరునామాని బట్టి వెతుక్కుంటూ వెళ్ళింది. బయట నేమ్ ప్లేట్లో ఉన్న పేరును చూసి అతని ఇల్లే అని నిర్ధారించుకుంది. కానీ ఇంటికి తాళం వేసింది. అక్కడే గమనిస్తూ పక్కనే ఉన్న కిటికీల నుండి లోపలికి చూసింది. గోడవారుగా ఉన్న టేబుల్ మీద రోజు అతను ఆఫీస్కి తీసుకెళ్లే బ్యాగ్ ఉంది. ఆ పక్కనే అతని భార్య కూతురు నవ్వుతూ ఉన్న ఫోటోకి పూలదండ వేసి కనపడింది. ఒక్కసారిగా షాక్కి గురైంది. ప్రతిసారి లేట్ అవుతుందని నా భార్యకి ముందే చెప్పాను అని సందీప్ అన్న మాటలు గుర్తొచ్చాయి. అయోమయ స్థితిలో బాధగా వెనక్కి తిరిగింది రుక్మిణి. ఎదురుగా విగ్రహంలా సందీప్ నిలబడున్నాడు. ఎటువంటి కాంటాక్ట్ వద్దన్నారు? ఎందుకొచ్చారు? కోపంగా గట్టిగా అరిచాడు. అది మీకిది ఇచ్చి వెళ్దామని. కన్నీళ్లతో తన అడ్రస్ రాసిన కార్డుతో ఉన్న గ్రీటింగ్ కార్డుని ఇచ్చింది. సందీప్ దాన్ని విసిరిగొట్టాడు. నా భార్య కూతురు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఎప్పుడు నాతో మాట్లాడడానికి ప్రయత్నించినా ఆఫీస్ వర్క్ అంటూ బిజీ అంటూ నిర్లక్ష్యం చేశాను. నెలకి ఒక్కసారైనా బయటికి వెళ్దామని అడిగిన రోజు ఎంతగా అరిచానో ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు తీసుకెళ్తానని ఎన్నిసార్లు ఏడ్చినా తిరిగి రావట్లేదు. అతను చెప్తుంటే రుక్మిణికి ఎప్పుడు బిజీ అని చెప్పే ఆమె భర్త గుర్తొచ్చాడు. నా భార్య బిడ్డల్ని పోగొట్టుకున్నాక ఇంకా బ్రతకాలనిపించలేదు. ఆ రోజు బస్ కింద పడి చనిపోదామనుకున్నాను. అప్పుడే మీతో పరిచయం అయింది. అది నా మనసుకి ఎంతో ఊరటనిచ్చింది. మీరు మాట్లాడుతుంటే నా భార్య కూడా ఇలానే బాధపడుంటుంది అనుకున్నాను. మీ పుట్టినరోజు నాడు మీరు సంతోషించేలా, గుర్తుండిపోయేలా చేస్తే తృప్తి పడతారని బయటికి తీసుకెళ్లాను. ఇప్పుడు మీకు నిజం తెలిసిపోయింది. నాకు జాలితో వచ్చే స్నేహం వద్దు. ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి పారిపోవాలి? లోకం నుండి దూరంగా ఎక్కడికి వెళ్ళాలి? ఏడుస్తూ అతను లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. రుక్మిణి చెదిరిన మనసుతో బాధ